హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో ఒక గుంటూరు స్పెషల్ కూరతోటి మేము ముందుకు వచ్చానండి. ఇది చాలామందికి తెలియదు అనమాట. యాక్చువల్లీ గుంటూరు వాళ్ళు అయితే భలే తింటారు. ఇది మా అత్తయ్య స్పెషల్ రెసిపీ. చాలా చాలా బాగుంటుంది. పులిహోరలోకి, ప్లెయిన్ బిర్యానీలోకి, అలాగే చికెన్ బిర్యానీలోకి, చికెన్ కర్రీ చేసినప్పుడు సైడ్ డిష్లా కూడా భలే బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మరి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోతాం. ముందుగా ఒక చిన్న దాక తీసుకొని అందులో ఒక 10 వరకు పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు డైరెక్ట్గా కట్ చేయకుండా కూడా వేయచ్చు. అందులో 2 టీ స్పూన్ల వరకు ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేయాలి. ఉప్పు కారాలు మీ రుచిని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. ఇక్కడ మేము పచ్చళ్ళ వాడుకొని పచ్చికారం వాడుతున్నాం. ఇప్పుడు అందులో 3 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. ఈలోపుగా మనం 1/2 కేజీ గోంగూరని తుంచుకొని శుభ్రంగా కడిగేసి 2-3 సార్లు నీళ్ళల్లోకి పెట్టుకోవాలి. అలా అయితే గోంగూరలో ఉన్న ఇసుక అదంతా పోతుంది. 1/2 కేజీ అంటే మాకు ఇక్కడ చిన్న కట్టలు 3 వచ్చినాయండి. ఇప్పుడు మనం తయారు చేసుకుంటున్న దాకలో ఒక పెద్ద టమాటా పండింది తీసుకొని ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి. చేత్తో ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేయొచ్చు, లేదంటే చాకుతో చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పదార్థాలన్నిటినీ బాగా కలపాలి. బాగా కలిపి ఇప్పుడు అందులో మనం కడిగి పక్కన పెట్టుకున్నాం కదా గోంగూర, వాటిని నీళ్ళతో సహా వేయాలన్నమాట. దీనికి ఎక్స్ట్రా వాటర్ పోయాల్సిన అవసరం ఉండదు. కడిగి పక్కన పెట్టుకున్న నీళ్ళతో పాటుగా గోంగూర వేసిస్తే ఎక్స్ట్రా వాటర్ పోయాల్సిన అవసరం ఉండదు. మీరు కావాలనుకుంటే ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ దాకని మీడియం ఫ్లేమ్లో పొయ్యి మీద పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే మనకి గోంగూరలో ఉన్న వాటర్ అంతా ఎగిరి దగ్గర పడుతుంది కూర. అలా దగ్గర పడేంత వరకు వెయిట్ చేయాలి. దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోవాలి. చూడండి, మనకి వాటర్ అంతా దగ్గర పడింది కదా. ఈ చల్లారిన మిశ్రమాన్ని పప్పు గుత్తితో చక్కగా మ్యాష్ చేసుకోవాలి. మీరు పప్పు గుత్తితోనే మ్యాష్ చేయాలి, మిక్సీలో అది వేసేయకూడదు అనమాట. అలా వేస్తే ఈ కూర టేస్ట్ అలాగే చూడటానికి అస్సలు బాగుండదు. అందుకని మీరు పప్పు గుత్తితో మ్యాష్ చేసుకోవాలి, లేదా మనం గుంట గరిటెతో కూడా మ్యాష్ చేసుకోవచ్చు. అంతేనండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి ఖచ్చితంగా నాకు ఫీడ్బ్యాక్ పంపించండి. మరికొన్ని మంచి వంటలతో మళ్ళీ కలుద్దాం. బాయ్.